ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకి సబ్సిడీలు ఇవ్వాలా లేకపోతే తీసేసినా పర్లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే, ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రతి నెల కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి, రికార్డులు సెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈవెన్ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ చూసుకున్నా కూడా గ్రోత్ బాగానే జరుగుతుంది, సబ్సిడీలు తగ్గినా కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఇండస్ట్రీకి సబ్సిడీలు అవసరమా లేదా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు సక్సెస్ అయ్యాయి అంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఆదరిస్తే కనుక ఆ టెక్నాలజీ సక్సెస్ అయినట్టు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేట్ వాహనాలు కొంటారేమో అని అనుకుంటారు, కానీ వాస్తవానికి తక్కువ రేట్లో వాల్యూ ఫర్ మనీ ఏ వెహికల్ అనేది కొంటారు. సో వాల్యూ ఫర్ మనీకి చీప్ వెహికల్కి తేడా ఉంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేట్లో రావాలనుకుంటారు, ఆ రేటుకి అది న్యాయం చేసే ఎలక్ట్రిక్ వాహనం అయితే కొనడానికి సిద్ధమవుతున్నారు. సో రేట్ అనేది కూడా ముఖ్యమైన విషయమే. అలా అని చెప్పి నాణ్యత లేని ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా ఎవరు కొనరు. రేటు అనేది ముఖ్యమైన విషయం కాబట్టి సబ్సిడీలు ఖచ్చితంగా అవసరమే అవుతాయి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి తాజాగా ఏప్రిల్ నెలలో సేల్స్ రిపోర్ట్ వచ్చింది, అంతకుముందు మార్చి నెలలో సేల్స్ రిపోర్ట్ వచ్చింది. మార్చి నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ మన భారతదేశంలో దాదాపుగా 1,40,000కు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయాయి. ఈ 1,40,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎందుకు బాగా అమ్ముడుపోయాయంటే, మార్చి నెల దాటిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేసరికి ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీలు తగ్గుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వచ్చే నెలలకు రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కొందాం అనుకున్న ప్రజలు మార్చిలోనే ఎక్కువ మంది కొనేసుకున్నారు. దాని ఇంపాక్ట్ ఏం పడింది, ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అమాంతం పడిపోయి కేవలం 64,000 ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ మాత్రమే నమోదయ్యాయి. ఇక్కడ ఎందుకు జరిగిందయ్యా అంటే, ఎలక్ట్రిక్ టూ వీలర్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టే జరిగింది. రేటు అనేది ముఖ్యమైన విషయం, సబ్సిడీలు ఉండాల్సిందే అనడానికి ఒక ఫస్ట్ ఉదాహరణ ఇదే. ఫస్ట్ విషయం, సబ్సిడీలు ఎందుకు అవసరం అంటే డీలర్స్ బతకాలి. ఇవాళ మీరు సేల్స్ రిపోర్ట్ చూసిన తర్వాత అనుకోవచ్చు, ఓలా కంపెనీ వాళ్ళు సబ్సిడీ ఉన్నా లేకపోయినా కూడా సేల్స్ బాగానే జరుగుతున్నాయని చెప్పి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఓలా కంపెనీ వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఈవెన్ లాస్కి అమ్ముతున్నారు. సో లాస్కి అమ్మిన తర్వాత ఆబ్వియస్గా వాళ్ళకు వచ్చినా రాకపోయినా సేల్స్ అనేది బాగానే పెరుగుతుంది కదా, వాళ్ళు అమ్ముకున్న దానికే తక్కువ రేటుగా అమ్ముతున్నారు. సో దానివల్ల ఓలా కంపెనీనే మనం ప్రాథమికంగా తీసుకుని ఇతర ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మీద దాని ఇంపాక్ట్ అనేది మనం చెప్పకూడదు. ఇప్పుడు డీలర్స్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, మార్చి నెల వరకు దాదాపుగా ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద 21,000 వరకు సబ్సిడీ వచ్చింది అనుకోండి. ఆ టైంలో మొమెంట్ ఎలా ఉంది, వన్స్ అది ఏప్రిల్ నెల వచ్చేసిన తర్వాత డిఫరెంట్గా మారిపోయింది. డీలర్ ఎప్పుడైనా కూడా కస్టమర్ వచ్చినప్పుడు కొంచెం రేట్ తక్కువ అనేసరికి ఆయన కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు, సార్ మా స్కూటర్ రేట్ ఇలా ఉందనేసరికి కస్టమర్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు ఈయనే ఎక్కువ రేట్ చెప్పారు అనుకోండి, కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి తత్కాల్ టికెట్ వచ్చేసరికి ఉదయం 10 గంటలకే ఓపెన్ అవుతుంది, స్లీపర్ టికెట్స్ మనకి 11 గంటలకు ఓపెన్ అవుతాయి. కానీ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి, అది కంఫర్ట్ లేకపోతే లగ్జరీ సెకండరీ పెట్టుకుంటే మనం స్లీపర్ బుక్ చేద్దాం అనుకున్నప్పుడు 10 గంటలకే మనకి ఏసీ టికెట్లు అవైలబుల్గా ఉన్నా కూడా మనం ఎందుకు తీసుకోమంటే, మనకు కావాల్సినది జరుగుతుందా లేదా అనేది మనం సెకండరీలో ఆలోచిస్తాం కాబట్టి. ఎగ్జాక్ట్గా అలానే ఎక్కువ రేట్ వాహనాలు మార్కెట్లో ఉండొచ్చు, కానీ కస్టమర్ ఎలా ఆలోచిస్తారు, నాకు సూట్ అయ్యే వెహికల్స్ ఉన్నాయా లేదా, దానికోసం మనకి ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు కనిపించినా దాన్ని పట్టించుకోనట్టే ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్సిడీ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. రెండవది అడాప్షన్. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలు అలవాటు పడాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిర్ణయం. దానికోసం ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీలు తీసుకొచ్చారు. అయితే ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీలు ఎక్కువగా సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చారంటే 2021 ఎండింగ్ నుంచి 2023 ప్రాంతం వరకు కూడా సబ్సిడీలు బాగా పెరిగినాయి. కానీ కస్టమర్లు ఎప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారంటే 2023 ప్రాంతం వచ్చేసరికి సేల్స్ బాగా ఊపందుకున్నాయి. సరిగ్గా ఆ టైంలో ఏమైంది, సబ్సిడీలు తగ్గించడం స్టార్ట్ చేశారు. జూన్ నెల టైంలో సబ్సిడీలు తగ్గించేశారు. మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో మరొకసారి ఫేమ్ టు స్కీమ్ ఆపేసి ఈఎంపీఎస్ స్కీమ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ ఏదైతే ఉందో కస్టమర్లు చిన్నగా టేస్ట్ చేశారు, బట్ అది కొందామనుకునే టైంకి ఈ సబ్సిడీలు తగ్గడం అనేది స్టార్ట్ అయింది. జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుందాం, ఇవాళ మనం ఏదైనా ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, అక్కడ 4 రకాల వంటలు పెడతారు. సో అది మనకు బాగానే ఉంటుంది. అలా అని చెప్పి ప్రతిరోజు మన పెళ్లి భోజనం తినలేం, కానీ దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. మన కర్రీ తినడానికి వెళ్ళాం, ఒక కర్రీ షాప్లో ఒక కర్రీ 20 రూపాయలు ఉంది, ఇంకో చోట 30 రూపాయలు ఉంది. ఈ 30 రూపాయల కర్రీ బాగుంది అనుకోండి, మనం టేస్ట్ చేసినప్పుడు ఓకే,
నేను పెట్టగలిగే డబ్బులే కదా, అందుకు 30 రూపాయల కర్రీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం నచ్చింది కాబట్టి ఆ టేస్ట్. ఎగ్జాక్ట్గా ఇలానే సబ్సిడీ ఉండడం వల్ల మనం రుచి చేసాం, ఎలక్ట్రిక్ వాహనాలు ఓకే నేను వాడచ్చు అని అనుకుంటున్నాం. బట్ అది అందుబాటులో ఉండాలంటే కొంచెం కర్రీ టైప్లో 20-30 రూపాయల టైప్లో ఉందనుకోండి, మనం వెళ్ళి తీసుకునేలాగా ఉంటాం. అదే విందు భోజనం లాగా ఉందనుకోండి, అది ఎప్పుడో నెలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుంది, మనం అప్పుడు ఎప్పుడో వస్తుంది లేరా అని వదిలేసే అవకాశం ఉంటుంది. సో దానికోసం కూడా గవర్నమెంట్ కస్టమర్లకి ప్రజలకు అలవాటు చేయాలంటే సబ్సిడీ ఇవ్వాల్సిందే. ఇక మూడోది ముఖ్యమైనది పొల్యూషన్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తున్న కారణం ఏంటంటే పొల్యూషన్ ని అరికట్టడం కోసం. ఇప్పుడు జనాలకి డైరెక్ట్ గా ఒరే బాబు పొల్యూషన్ తగ్గించుకోండి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోమంటే కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఆలోచించుకునేది నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే నాకు సేవ్ అయ్యేది ఏంటని చెప్పే. ఇవాళ దాదాపు 90% అబోవ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే వాళ్ళు పర్యావరణాన్ని కాపాడదాం అనే కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్ డబ్బులు సేవ్ చేసుకుంటున్నాం అనేది, దాంతో పాటుగా పర్యావరణాన్ని మనం కాపాడడం అనేది భావన ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం దాదాపుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యాండేట్ చేసుకుంటూ వచ్చింది. ఈవెన్ ఆ పద్ధతులు తీసుకొచ్చింది. ఆ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అలౌ చేశారు పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడం కోసం. ఇవాళ ఢిల్లీలో ప్రతి గల్లీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఈ రిక్షాస్ కనిపిస్తూ ఉంటాయి. అలానే యూపీ గవర్నమెంట్ లో కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తాయి. ఇలాగే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనంగా సబ్సిడీలు ఇచ్చాయి. మనకి ఢిల్లీ ప్రభుత్వం అలాగే అదనంగా సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఇవాళ ఎక్కువగా ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇలానే ప్రభుత్వాలు కూడా పొల్యూషన్ తగ్గించాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొస్తే గనక ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పటికే చండీగఢ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పిస్తే ఇతర వాహనాలు రిజిస్టర్ చేయమని కూడా ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటారు. సో ఇలాగా పొల్యూషన్ తగ్గించాలనే కాన్సెప్ట్తో ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలన్నా కూడా కొంచెం సబ్సిడీ ఇస్తే కొంచెం సబ్సిడీ ఇస్తున్నారు అనే కాన్సెప్ట్లో వెహికల్ కొనే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సబ్సిడీలు ఎప్పటి వరకు కొనసాగిస్తే బాగుంటుంది? ఎల్లకాలం సబ్సిడీలు ఇవ్వాలని మేమైతే ఆశించట్లేదు, కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్లు అలవాటు పడేంత వరకు కూడా ఇస్తే బాగుంటుంది. ఉదాహరణకి ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన నిధులు 10,000 కోట్ల రూపాయలు. అందులో ఒక 1,000 కోట్ల రూపాయల వరకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించారు. మిగిలింది దాదాపుగా 900 కోట్ల రూపాయలు. ఈ 900 కోట్ల రూపాయలలో ఈ రోజు వరకు ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కింద దాదాపుగా 6,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. అంటే మనకి మరొక 2,500 కోట్ల రూపాయల వరకు ఇంకా మిగిలి ఉంది. సో ఆ 2,500 కోట్ల రూపాయలనే మళ్ళీ ఈఎంపీఎస్ స్కీమ్ కింద పెట్టారని కూడా అనుకోవచ్చు. ఏదైతే కొంచెం డబ్బులైనా ఇవాళ మనకి ఈఎంపీఎస్ స్కీమ్ కింద 10,000 రూపాయలైనా సబ్సిడీ ఇస్తుంది. ఆ తక్కువ అమౌంట్ అయినా ఎంతో కొంత సబ్సిడీ వస్తుందంటే ఆ భావంతోనైనా కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. కనీసం ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఒక 10% ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చే వరకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ గా ప్రజలే ఓకే అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నారని చెప్పి సైకలాజికల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కొనే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇవాళ భారతదేశంలో అత్యధికంగా 3 వీలర్స్ ఎలక్ట్రిక్ 3 వీలర్సే కొంటున్నారు. 54% ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కొంటున్నారంటే దానికి కారణం సబ్సిడీ. డీజిల్ ఆటో కొంటున్నాడు, లేకపోతే సిఎన్జి ఆటో కొంటే సబ్సిడీ లేదు. అదే ఎలక్ట్రిక్ ఆటో కొంటే సబ్సిడీ వస్తుంది. దానివల్ల కూడా ఆటో సోదరులు ఎలక్ట్రిక్ ఆటోను కొందామని ఒక ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే ప్రజలకి కొంతకాలం మరీ అంత ఎక్కువ కాకపోయినా ఒక 10% మార్కెట్ వ్యాప్తి చెందే వరకు సబ్సిడీ ఇస్తే కనుక అది అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ప్రభుత్వం కూడా అలా ఇవ్వాలని అయితే ఆశిద్దాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కురాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.